వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం నేషనల్ ఇష్యూస్ని ఏప్రిల్ 2025కి సంబంధించినటువంటి నేషనల్ ఇష్యూస్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఈ మంత్లో ప్రధానంగా కొన్ని అంశాలు జరగడం జరిగింది. లైక్ భారతదేశానికి చెందినటువంటి భారతదేశం యొక్క భద్రతకు సంబంధించినటువంటి అంశాలు జరగడం జరిగింది. సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సింధు నది జలాలు ఒప్పందం ఇందస్ వాటర్ ట్రీటీ న్యూస్లో ఉంది. సో IWT అంటాం. సో వీ కాల్ ఇట్ యాజ్ IWT. సో ఇందస్ వాటర్ ట్రీటీ, సింధు నది జలాల యొక్క ఒప్పందం న్యూస్లో ఉంది. కారణం ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ దానిని సస్పెండ్ చేయటం జరిగింది కాబట్టి న్యూస్లో ఉంది. ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందస్ వాటర్ ట్రీటీ 1960ని సస్పెండ్ చేసేది అనేటువంటి అంశంలోకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి పాకిస్తాన్కి చెందినటువంటి లష్కర్ ఈ తైబా, లష్కర్ ఈ తైబా, అదేవిధంగా పాకిస్తాన్తో చెందినటువంటి ISI. సో వీరు మన భారతదేశం చెందినటువంటి కాశ్మీర్కి చెందినటువంటి ఈ యొక్క ఫల్గమ్ అనేటువంటి ఒక ప్లేస్ పైన, టూరిజం ప్లేస్ పైన ఈ లష్కర్ ఏ తైబాకు సంబంధించినటువంటి 4 ఉగ్రవాదులు అటాక్ చేసి 26 మందిని వారు చంపడం జరిగింది అండి. సో దీనికి పర్యవసానంగా భారత ప్రభుత్వము ఒక 5 డెసిషన్స్ని తీసుకోవడం జరిగింది. ఆ 5 డెసిషన్స్లో ప్రధానంగా మనం చూసుకుంటే, ఒకటి ఇందస్ వాటర్ ట్రీటీ, సో సింధు నది జలాల ఒప్పందాన్ని మనం సస్పెండ్ చేయడం జరిగింది. ఇదొక డెసిషన్ తీసుకున్నాం. దాని తర్వాత రెండవ అంశం ఏంటి అంటే ఇక్కడ సార్క్ వీసాలను, సో సార్క్ వీసాలను మనము సస్పెండ్ చేయడం జరిగింది. సార్క్ వీసాలు మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొక డెసిషన్ మనం ఏం తీసుకున్నాము అంటే, ఎవరైతే భారతదేశంలో పాకిస్తాన్కి చెందినటువంటి వారు నివసిస్తూ ఉన్నారో భారతదేశంలో, వారిని వెంటనే అంటే లైక్ May 1 లోపండి. సో May 1, 2025 లోపు భారతదేశం నుంచి విడిచి తక్షణమే వెళ్ళాలని మనము ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వారికి సంబంధించినటువంటి వీసాలన్నీ కూడా మనం క్యాన్సిల్ చేసాం. దాని తర్వాత పాకిస్తాన్ దేశంలో, సో ఇస్లామాబాద్లో ఉన్నటువంటి హై కమిషన్, నథింగ్ బట్ ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉందో, ఆ ఇండియన్ ఎంబసీని మనం వెంటనే షట్ డౌన్ చేయడం జరిగింది. చేసి దానిలో ఉన్నటువంటి మన యొక్క డిప్లొమాట్స్ మొత్తానికి కూడా ఇండియాకి రీకాల్ చేసుకున్నాం. దాని తర్వాత పాకిస్తాన్కి చెందినటువంటి డిప్లొమాట్స్ ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వాళ్ళు మొత్తానికి కూడా మనము రిటర్న్ పంపించేయటం జరిగింది. సో ఈ డెసిషన్స్ అన్నీ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఫల్గమ్ అటాక్ పైన రిటలేషన్లో భాగంగా తీసుకోవటం జరిగింది. సో ఇవన్నీ కూడా 5 డెసిషన్స్ తీసుకోవటం జరిగింది. సో దాని తర్వాత మనం ఇక్కడ ఏ అంశాన్ని డిస్కస్ చేయాలి అంటే ప్రధానంగా IWT, సో ఇందస్ వాటర్ ట్రీటీ అనేటువంటిది ఏంటో ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాము అండి. సో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, పాకిస్తాన్ కూడా అదే టైంలో స్వతంత్రం వచ్చింది అండి. సో రెండు దేశాలకి కూడా ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అనుసరించి రెండు దేశాలకి కూడా స్వతంత్రం వచ్చింది. సో మనం ఆగస్టు 15న స్వతంత్రం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే, దానికి ఒక్కరోజు ముందు పాకిస్తాన్ దేశం స్వతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. సో రెండు దేశాలు కూడా రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ప్లిట్ అవటం జరిగింది ఈ చట్టాన్ని అనుసరించి. జరిగిన తర్వాత నదీ జలాల యొక్క పంపకానికి సంబంధించి కూడా ఈ 1947 నుంచి కూడా డిస్ప్యూట్స్ అనేటువంటివి రెండు దేశాల మధ్య కొనసాగుతూనే ఉంది. దాని తర్వాత ఫైనల్గా ఈ రెండు దేశాల మధ్య, సో ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ రెండు దేశాల మధ్య సింధు నది జలాలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ అనేటువంటివి స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంటే, ఒక రోజున, సో దానినే మనం అంటాము, ఆ రోజున సెప్టెంబర్ 19, 1960లో వరల్డ్ బ్యాంక్ మీడియేషన్లోకి వచ్చిందండి. సో ప్రపంచ బ్యాంక్ అనేటువంటిది పెద్దగా మధ్యర్థవాదిగా ఉండి, సో రెండు దేశాల మధ్య ఈ యొక్క నది సింధు నది జలాలను నథింగ్ బట్ ఇందస్ వాటర్ ట్రీటీని, ఇందస్ వాటర్ని స్ప్లిట్ చేయడం జరిగింది, పంపకాలు చేయడం జరిగింది. ఆ పంపకాలలో భాగంగా ఏ విధంగా పంపకాలు చేశారు అంటే, సో ఇందస్ నదికి టోటల్గా, సో ఇందస్ రివర్ సిస్టమ్కి మనకి టోటల్గా 6 రివర్స్ అనేటువంటివి ఉన్నాయి. సో వరల్డ్ బ్యాంక్ మీడియేషన్తో ఏం చేశారు అంటే, ఆ నదులను 633 నదులుగా నేను చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇందస్ నదికి ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందస్, జీలాము, చీనాబు, రవి, బిఎస్, సట్లెజ్, ఈ విధంగా టోటల్ 6 రివర్స్ ఉంటే 3 రివర్స్ని పాకిస్తాన్కి ఇచ్చాం. సో వీటిని వెస్టర్న్ రివర్స్ అని మనం పిలుస్తూ ఉంటాం.
సో ఈ 3 రివర్స్ని పాకిస్తాన్ దేశానికి ఇవ్వడం జరిగింది. సో ఈ రవి బీ సట్లెజ్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా 3 రివర్సే. సో ఇవి ఈస్టర్న్ రివర్స్ అంటాం. వీటిపైన హక్కులు మన భారతదేశానికి ఇవ్వటం జరిగింది. అర్థమైందా? సో మరి ఇందస్, జీలం, చినాబ్ అనేటువంటిది ఏదైతే మన పాకిస్తాన్ దేశానికి ఇచ్చామో దానికి వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంటుందో తెలుసా? 80% ఉంటుందండి. ఈ యొక్క వాటర్ చూస్తే 80% వాటర్ ఉంటుంది. ఇండియాకు వచ్చినటువంటి 3 నదులు రవి కానీ, బిఎస్ కానీ, సట్లెజ్ కానీ. సో ఇండియాకి వచ్చినటువంటి నదుల యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 20% ఉంటుంది. మనకి డౌట్ రావచ్చు, సార్ మరి జనరల్గా ఎవరైనా కానీ వాటర్ని అంటే లైక్ అంటే 2 ప్రాంతాలకి విభజన చేసినప్పుడు కనీసం అట్లీస్ట్ 50-50 రేషియోలైనా స్ప్లిట్ చేస్తారు, కాదు అంటే 60-40 రేషియోలైనా స్ప్లిట్ చేస్తారు. కానీ ఇక్కడేంటి 80-70% రేషియోలో స్ప్లిట్ చేశారని మనకు సందేహం రావచ్చు. బట్ ఇక్కడ ఆ రోజున ఈ వరల్డ్ బ్యాంక్ మీడియేషన్తో ఇలానే జరిగింది. బట్ ఇంకొక క్లాజ్ను పెట్టారు. సో భారతదేశము డిమాండ్ చేస్తే ఇంకొక క్లాజ్ను పెట్టారు అండి. ఏ క్లాజ్ను పెట్టారు అంటే ఈ నదులు ఏవైతే ఉన్నాయో ఈ నదులకు సంబంధించి నదులలో ఉన్నటువంటి 80% వాటర్ షేర్ ఏదైతే ఉందో సో దానిని హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ సంబంధించి సో జల విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి 80% ఆఫ్ ది వాటర్లో మనం యూస్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక క్లాజ్ని పెట్టడం జరిగింది. అర్థమైందా? సో ఒక క్లాజ్ని పెట్టారు. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకొని దాని ద్వారా జల విద్యుత్ని ఉత్పత్తి చేసుకునేటువంటి వెసులుబాటుని వరల్డ్ బ్యాంక్ మధ్యత్వంతో కల్పించడం జరిగింది. సో దీనిలో భాగంగా మనము మరి ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలంటే మనం ఏం చేయాలా? డ్యామ్స్ కట్టాలి. సో డ్యామ్స్లో భాగంగా మనం కొన్ని డ్యామ్స్ కూడా కడుతూ ఉన్నాం. లైక్ డ్యామ్స్ మనం చూసుకుంటే కిషన్ గంగా అనేటువంటి ఒక డ్యామ్ చూడవచ్చు. కిషన్ గంగా అనేటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అంటే డ్యామ్ లాగా కన్స్ట్రక్ట్ చేసి దానిపైన ఎనర్జీని మనం జనరేట్ చేస్తాం. రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేసి దీని ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి తప్ప అంటే ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. కారణం ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ యొక్క మీడియేషన్తో ఆల్రెడీ ఈ క్లాజ్లో పెట్టారు. ఏమని? ఇందస్ వాటర్ ఏదైతే ఈ నదులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి 80% ఆఫ్ వాటర్ని మనము ఎనర్జీ పర్పస్ కోసం జనరేట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అని క్లాస్ పెట్టారు. దానిపైన ఆ దేశము కూడా సైన్ చేసింది కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇటీవల ఏం జరిగింది? ఈ యొక్క ఫల్గమ్ ప్లేస్ పైన అటాక్ చేయడం ద్వారా మనం ఏం చేస్తాము? రిటలేషన్లో మెజర్మెంట్లో భాగంగా కంప్లీట్గా ఈ ఏదైతే మనకి ఈ 3 నదులు ఏవైతే ఉన్నాయో ఇందస్, జీలం, చినాబ్ అనేటువంటి నదులు ఏవైతే ఈ పాకిస్తాన్కి వెళ్తూ ఉన్నాయో ఆ నదులు యొక్క నీరు వెళ్లకుండా మనం గేట్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అర్థమైందా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. సో మన యొక్క భారతదేశం యొక్క భద్రత కోసము మనం తీసుకున్నటువంటి ఒక డెసిషన్ ఇది. అర్థమైందా? సో ఈ ఇందస్ నది నుంచి నీరు పాకిస్తాన్కి వెళ్ళాలంటే కంప్లీట్గా భారతదేశం నుంచే వెళ్ళాలి. సో ఇందస్ నది అనేటువంటిది మనకి కైలాష్ రేంజెస్లో సో ఇందస్ నది అనేటువంటిది కైలాష్ మానసరోవర్ అనేటువంటి గ్లేషియర్ ఏదైతే ఉందో సో అక్కడ జన్మించి అక్కడ నుంచి భారతదేశం మీదుగా వచ్చి అక్కడ నుంచి జన్మించి ఈ ఇందస్ నది అంతా కూడా అక్కడ జన్మించి భారతదేశం మీదుగా వచ్చి అక్కడ నుంచి ఇది పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతూ ఉంది. మనం ఇక్కడ గేట్స్ కనుక ఓపెన్ చేస్తేనే వాటర్ పాకిస్తాన్కి వెళ్తుంది, క్లోజ్ చేస్తే వాటర్ పాకిస్తాన్కి పోవు. సో ఇప్పుడు జనరల్గా ఈ ట్రీటీని మనం సస్పెండ్ చేసాము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గేట్స్ అన్ని కూడా మనం క్లోజ్ చేసాం. సో వాటర్ అనేటువంటిది ఇప్పుడు ఆ దేశానికి పోవట్లేదు కాబట్టి అట్లా ఇందస్ వాటర్ ట్రీటీ అనేటువంటిది ప్రజెంట్ న్యూస్లో ఉండటం జరిగింది. అర్థమైందా? సో ఇవి రివర్స్ ఇక్కడ ఇవన్నీ కూడా. సో ఇందస్ నదిలో భాగమైనటువంటి రివర్స్ లైక్ ఇందస్ కానీ ఇది జీలాము, ఇది చీనాబు, ఈ 3 పాకిస్తాన్కి. ఇండియాకి ఉన్నటువంటి రివర్స్ చూస్తే రవి, బిఎస్, సట్లెజ్, ఆర్బిఎస్ అంటాం. అర్థమైందా? సో ఇవి ఆర్బిఎస్ అనేటువంటిది మన ఇండియాకి వస్తూ ఉన్నాయి. సో ఇది ఇందస్ వాటర్ ట్రీటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది, అదే షిమ్లా అగ్రిమెంట్కి సంబంధించింది. ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఈ ఫల్గమ్ అటాక్ తర్వాత మన భారత ప్రభుత్వము ఇందస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసిన తర్వాత ఆ రిటైలేషన్లో భాగంగా పాకిస్తాన్ తీసుకున్నటువంటి ఇది ఒక డెసిషన్. ఏ డెసిషన్? షిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానిని మేము సస్పెండ్ చేస్తున్నాము, క్యాన్సిల్ చేస్తున్నామని పాకిస్తాన్ తీసుకున్నటువంటి డెసిషన్.
ఓకే. దానికి సంబంధించి అసలు షిమ్లా అగ్రీమెంట్ అనేటువంటిది ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? దానిలో ఉన్న క్లాజెస్ ఏంటి? సబ్ క్లాజెస్ ఏంటి? అనేటువంటిది ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ 1971లో సో 1971వ సంవత్సరంలో ఇక్కడ యుద్ధం జరిగింది అండి. ఏ 2 దేశాలకి? వెస్ట్ పాకిస్తాన్‌కి, ఈస్ట్ పాకిస్తాన్‌కి యుద్ధం జరిగింది. మీకు సందేహం రావచ్చు. పాకిస్తాన్‌లో మళ్ళీ ఈస్ట్, వెస్ట్ ఎక్కడుందని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా మ్యాప్ మనం చూసుకుంటే, ఇండియాకి ఇటుపక్క వెస్ట్ సైడ్ ఉన్నది వెస్ట్ పాకిస్తాన్. ఇండియాకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటిది ఈస్ట్ పాకిస్తాన్. ఆ ఈస్ట్ పాకిస్తానే ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్. సో, ఈస్ట్ పాకిస్తాన్ ఈజ్ నథింగ్ బట్ బంగ్లాదేశ్ అనమాట. అర్థమైందా? సో, బంగ్లాదేశ్. సో, ఈ బంగ్లాదేశ్‌కి వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్‌కి యుద్ధం జరిగినటువంటి సందర్భంలో ఈ వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం పైన కూడా, ఈశాన్య రాష్ట్రాల పైన కూడా అటాక్ చేస్తున్నటువంటి సందర్భాన మన భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్‌తో యుద్ధం చేసింది అండి. సో, పాకిస్తాన్‌తో యుద్ధం చేసిన తర్వాత అతి తక్కువ వ్యవధిలో ఆ యుద్ధాన్ని మనం గెలవడం జరిగింది. సో, గెలిచినటువంటి సందర్భాన దాదాపు మనం పాకిస్తాన్‌కి చెందినటువంటి 93,000 సోల్జర్స్‌ని మనం క్యాప్చర్ చేశాం. యుద్ధంలో ఇక్కడ మన భారతదేశం కాదు, ప్రపంచ దేశాలలో యుద్ధ ఖైదీలను ఇంత ఎక్కువ సో 93 సోల్జర్స్‌ను యుద్ధ ఖైదీలను పట్టుకున్నటువంటి దేశం ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం మన భారతదేశమే. సో, పాకిస్తాన్ వాళ్ళ సోల్జర్స్‌ని 93,000 మెంబర్స్ మనం క్యాప్చర్ చేయడం జరిగింది అండి. సో, జరిగిన తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చి యుద్ధం మీరే గెలిచారు, మేము ఓడిపోయామని చెప్పేసి మనకి కాళ్ళబేరానికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఈ యుద్ధం మనం గెలిచాం. గెలిచిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్‌గా మారింది. అంటే ఇక ఈస్ట్ పాకిస్తాన్‌కి వెస్ట్ పాకిస్తాన్ నుంచి కంప్లీట్‌గా స్వతంత్రం వచ్చి వాళ్ళు బంగ్లాదేశ్‌గా పేరు అనేటువంటిది నామకరణం చేసుకొని అక్కడి నుంచి సొంత దేశంగా వారు పరిపాలించుకుంటా ఉన్నారు. సో, దీనికి సహాయం చేసింది ఫైనల్‌గా చెప్పాలి అంటే మన భారత ప్రభుత్వం సహాయం చేశాం. సో, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏం జరిగింది? జూలై 2, 1972లో ఈ లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధం గెలిచిన తర్వాత పాకిస్తాన్ యొక్క అధినేత మధ్య భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్, అర్థమైందా? సో, భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టరు, దాని తర్వాత పాకిస్తాన్‌కి చెందినటువంటి లైక్ సుపీరియర్ హెడ్ ఎవరైతే ఉన్నారో వారిద్దరి మధ్య అగ్రిమెంట్ జరిగింది. సో, ఇండియా నుంచి మనం రిప్రజెంటేషన్‌గా చూసుకుంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఇండియా నుంచి శ్రీమతి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు, పాకిస్తాన్ యొక్క లీడర్ అయినటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ ఎక్కడ జరిగింది అండి? షిమ్లా అనేటువంటి ఒక ప్లేస్, భారతదేశంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో ఉన్న షిమ్లాలో ఈ యొక్క అగ్రిమెంట్ జరిగింది. కాబట్టి ఈ అగ్రిమెంట్ని ఏమంటున్నాము అంటే షిమ్లా అగ్రిమెంట్ అని పిలుస్తూ ఉంటాం. ఈ అగ్రిమెంట్ మనం ఏమంటామంటే షిమ్లా అగ్రిమెంట్ అంటాం. సో, జరిగింది ఎప్పుడు? 1972లో జరిగింది. సో, దీనిని పాకిస్తాన్ సస్పెండ్ చేసింది. ఇక మేము షిమ్లా అగ్రిమెంట్ గైడ్లైన్స్ మేము ఫాలో అవ్వటం లేదు అని సస్పెండ్ చేయడం జరిగింది. అర్థమైందా? సో, మరి దీనికి భారతదేశానికి లాభమా నష్టమా అంటే ఒకసారి కొన్ని అంశాలు చెప్పిన తర్వాత మీరే డిసైడ్ చేయండి. దీనిని పాకిస్తాన్ సస్పెండ్ చేయడం వల్ల పాకిస్తాన్‌కి బెనిఫిటా, లాసా, ఇండియాకి బెనిఫిటా, లాసా అని మీరే చివరిగా డిసైడ్ చేయండి. నేను చెప్తా ఉండండి. సో, దీనిలో ఉన్న గైడ్లైన్, వన్ ఆఫ్ ది గైడ్లైన్ అంటే ఏంటి అంటే ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి అంటాం, ఈ లైన్ అంతా కూడా. సో, ఇది ఎల్ఓసి. ఈ ఎల్ఓసి అనేటువంటిది ఎక్కడ ఉంది అండి? జమ్మూ అండ్ కాశ్మీర్‌లోనే ఉంది. సో, ఇక్కడ అంతా కూడా దీన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటాం. సో, ఇదంతా కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇప్పుడు ఇటీవల దీనినే మనం ఆజాదీ కాశ్మీర్ అని పిలుస్తూ ఉన్నాం. సో, ఈ ఆజాదీ కాశ్మీర్ లేదంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో పాకిస్తాన్‌కి చెందినటువంటి వారి యొక్క సోల్జర్స్ అందరూ కూడా ఈ ప్లేస్ వరకు కూడా వచ్చారన్నట్టు. సో, ఉన్నారు. ఈ ప్లేస్ అంతా కూడా మన ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు. అప్పుడు ఈ షిమ్లా అగ్రిమెంట్‌లో జరిగినటువంటి ఒక డెసిషన్ ఏంటి అంటే ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళ సోల్జర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు అక్కడికే ఉండిపోవాలి ఇక. అర్థమైందా? సో, పాకిస్తాన్ సోల్జర్స్ అనేటువంటి ఎక్కడైతే ఇక్కడ పీఓకేలో డిప్లాయ్ అయి ఉన్నారో అక్కడ దాటి ఇటు సైడ్ రావద్దు అనేటువంటి క్లాజే ఈ షిమ్లా అగ్రిమెంట్‌లో పెట్టుకున్నాం. సో, దానిని బేస్ చేసుకొని ఈ పాకిస్తాన్ సోల్జర్స్ అంటే ఈ పాకిస్తాన్ సోల్జర్స్ ఉన్నటువంటి మొత్తాన్ని ప్లేస్ మొత్తాన్ని కూడా మనకు లైన్ కొడితే ఆ లైన్ ఎల్ఓసి అంటాం. లైన్ ఆఫ్ కంట్రోల్ అని పిలుస్తూ ఉంటాం, ఎల్ఓసి. సో, ఫైనల్‌గా ఈ షిమ్లా అగ్రిమెంట్ ద్వారా పీఓకేలో ఉన్నటువంటి పాకిస్తాన్ సోల్జర్స్ ఈ లైన్ దాటి ఇటు రావద్దు. ఇండియాకి చెందినటువంటి సోల్జర్స్ ఈ ఎల్ఓసి క్రాస్ చేసి అటు పక్కకి వెళ్ళొద్దు.
అట్లా వెళ్ళొద్దనేటువంటి అగ్రిమెంటే షిమ్లా అగ్రిమెంట్. సో ఈ రోజున పాకిస్తాన్ దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ సోల్జర్స్ ఈ ఎల్ఓసిని దాటి మనం పైకి వెళ్ళొచ్చు కదా, పీఓకేలోకి వెళ్ళొచ్చు కదా, ఎందుకంటే అగ్రిమెంట్ మనకు లేదు కదా, క్యాన్సిల్ చేసింది కదా, పాకిస్తానే క్యాన్సిల్ చేసింది కదా. సో ఖచ్చితంగా మన వాళ్ళు ఇటుపక్క దాటి ఎల్ఓసి దాటి అటుపక్కకు వెళ్ళినా ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే పాకిస్తాన్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసింది కాబట్టి. సో ఫైనల్గా మనకి వచ్చినటువంటి గోల్డెన్ ఛాన్స్ అండి. సో ఇండియాకి చెందినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాళ్ళు ఎల్ఓసి దాటి పీఓకేలో ఉన్నటువంటి టెర్రరిస్టులను, ఎల్ఈటీ వాళ్ళు కానీ, మొజాహిద్దీన్ కానీ, వాళ్ళ తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ నుంచి లేకుండా చేయొచ్చు. సో టెర్రరిజం అనేటువంటి భారతదేశంలో లేకుండా తగు చర్యలను తీసుకోవడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా కనిపిస్తూ ఉంది. అర్థమైందా? సో ఈ షిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడం వలన వచ్చిన నష్టం ఏంటి? ఎవరికి నష్టం? పాకిస్తాన్కి నష్టం. ఎందుకంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇక్కడ దాటి అటుపక్కకు వెళ్ళడానికి ఛాన్స్ దొరికింది కాబట్టి. ఇంకా దాని తర్వాత ఇంకొక అంశం మనం చూద్దాం. మరి ఇండియా యొక్క ఆర్మ్డ్ స్ట్రెంత్ ఏంటి, పాకిస్తాన్ యొక్క ఆర్మ్డ్ స్ట్రెంత్ ఏంటి ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇండియాలో వర్క్ చేస్తున్నటువంటి ఆర్మ్డ్ సోల్జర్స్ ఎంతో తెలుసా? 14.5 lakhs అండి. సో ఇండియా కోసం పనిచేస్తున్న ఆర్మీ పర్సనల్ ఎంతమంది అంటే 14.5 లక్షల మంది. పాకిస్తాన్ కోసం ఎంతమంది పనిచేస్తూ ఉన్నారో తెలుసా? 6,50,000 మంది. చూసాం కదా, ఆర్మీలోనే మనం చాలా వాళ్ళకంటే డబల్ ఉన్నామండి. సో మన దగ్గర 14.5 లక్షల మంది ఆర్మీ కోసం పనిచేస్తే వాళ్ళ దేశంలో 6.5 మెంబర్స్ మాత్రమే వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా మన దగ్గర చూసుకున్నట్లయితే ఎక్స్ట్రాడినరీ హై రేంజ్ వెపన్స్ ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే S-400 ఇది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం. మన దగ్గర టోటల్గా ప్రజెంట్ 3 ఉన్నాయి. టోటల్గా S-400 మనకి 3 ఉన్నాయండి. పాకిస్తాన్ దగ్గర ఒకటి కూడా లేదు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒకటి కూడా లేదు. మన దగ్గర అగ్ని మిసైల్స్ ఉన్నాయండి. అగ్ని మిసైల్స్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటాం. సో అగ్ని మిసైల్ 1, 2, 3, 4, 5 P అండ్ X ఇట్లాంటి సూపర్ మిసైల్స్, చాలా వేగంగా వెళ్ళేటువంటి మిసైల్స్, చాలా దూరం వెళ్ళేటువంటి మిసైల్స్. లైక్ అగ్ని 5 యొక్క మిసైల్ రేంజ్ ఎంతో తెలుసా? 5,000 కిలోమీటర్స్ నుంచి 8,000 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మనం టార్గెట్ పెడితే 8,000 కిలోమీటర్స్లో ఉన్నటువంటి ప్లేస్ పైన కూడా న్యూక్లియర్ బాంబ్స్ని మనం డ్రాప్ చేయగలిగేటువంటి కెపాసిటీ భారతదేశం యొక్క ఇండియన్ సోల్జర్స్ దగ్గర ఈ రోజున ఉంది. బట్ ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర లేనే లేదు. ఇంకా మన దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి. యాంటీ ట్యాంక్ మిసైల్స్ కానీ, లేదంటే ఏసాట్ అంటే లైక్ శాటిలైట్స్ని, కక్షలో తిరిగేటువంటి శాటిలైట్స్ని పేల్చగలిగేటువంటి కెపాసిటీ కలిగినటువంటి మిసైల్స్ ఈ రోజున భారతదేశం దగ్గర ఉండడం జరిగింది అండి. ఓకే, దాని తర్వాత బ్రహ్మోస్ కానీ, దాని తర్వాత మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటాం. లైక్ INS విక్రాంత్ కానీ, INS విక్రమాదిత్య కానీ 2 ఉన్నాయి మన దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే సముద్రంలో ఒక ఎయిర్ బేస్ని మనం ఏర్పాటు చేసుకున్నట్టే అవి ఉంటాయి. సో అవి 2 ఉన్నాయి మన దగ్గర. ఒకటి INS విక్రాంత్, పూర్తిగా స్వదేశీ సాంకేతికతో మనం డెవలప్ చేసాం. దాని తర్వాత INS విక్రమాదిత్య, రష్యా యొక్క హెల్ప్తో డెవలప్ చేసాం. ఈ 2 ఉన్నాయి. బట్ పాకిస్తాన్ దగ్గర కనీసం ఒకటి కూడా లేదు అండి. ఓకేనా? ఇక దాని తర్వాత మిసైల్ పవర్ చెక్ అంటే లైక్ న్యూక్లియర్ వెపన్స్ చూస్తే పాకిస్తాన్ దగ్గర మాత్రము 170 ఉన్నాయి, మన ఇండియన్ దగ్గర మాత్రము 184 ఉన్నాయండి. సో అంటే ఇంచుమించుగా చెప్పాలి అంటే పాకిస్తాన్ ఇండియాకి ఒక దగ్గరలో ఈక్వల్గా ఉన్నది ఒక న్యూక్లియర్ బాంబ్స్ మాత్రమే. వాళ్ళ దగ్గర 170 ఉంటే మన దగ్గర 184 ఉంది. బట్ ఇక్కడ ఒక క్లాజ్ ఉంది. ఈ 170 ఈ న్యూక్లియర్ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో దీని మెయింటెనెన్స్ అంతా కూడా చూస్తున్నది అమెరికా. సో 170 న్యూక్లియర్ బాంబ్స్ యొక్క మెయింటెనెన్స్ చూస్తున్నది అమెరికా గవర్నమెంట్, అమెరికా దేశము అండి. అర్థమైందా? సో వాటిని లాంచ్ చేయాల్సింది అమెరికా కంట్రీయే. బట్ ఈ రోజున పరిస్థితి మనం చూస్తే ఇటీవల ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తే అమెరికా దేశము కూడా భారత్తో ఉన్నామనేటువంటి సంకేతాలను ఇస్తూ ఉంది. సో ఇండియా యొక్క ప్రెసిడెంట్ డైరెక్ట్గా మన ఇండియన్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. అంటే ఇండియాకి కంప్లీట్గా సపోర్ట్గా ఉన్నాము అని, రష్యా దేశం సపోర్ట్గా ఉన్నాము అని, ఈజిప్ట్ కానీ, ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ దేశం కానీ,
జపాన్ కానీ ఆస్ట్రేలియా లాంటి దేశాలన్నీ కూడా ఇండియాతో ఉన్నామనేటువంటిది మనకి ఎంబసీ ద్వారా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇది ఓవరాల్గా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అంశం. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం షిమ్లా అగ్రిమెంట్ దేనికి సంబంధించింది, ఇండస్ వాటర్ ట్రీటీ దేనికి సంబంధించింది అనేటువంటి అంశాలు. ఇక దాని తర్వాత రెండు దేశాల మధ్య గతంలో జరిగినటువంటి వార్స్ ఏవైతున్నాయో ఆ వార్స్ను ఒక్కసారి నేను క్లియర్గా సింపుల్గా చెప్పేస్తాను. సో ఇండియాకి పాకిస్తాన్కి జరిగినటువంటి వార్స్ ఒకటి 1947లో జరిగింది. 1947లో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. దేనికి సంబంధించి? జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి యుద్ధం జరిగింది అండి. దాని తర్వాత 1965లో ఇంకొక యుద్ధం జరిగింది. సో అది దేనికి సంబంధించింది అంటే ఇక్కడ పాకిస్తాన్కి చెందినటువంటి ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఉన్నటువంటి ఆ జవహర్ టన్నెల్ పైన అటాక్ చేయడానికి ముందుకు వస్తే వాళ్ళు పన్నాగం పనితే అప్పుడు మనకు ఆపరేషన్ గిబ్రాల్టర్ లాంచ్ చేసుకొని వాళ్ళని మనము అటాక్ చేయడం జరిగింది. సో దానిలో కూడా మనమే గెలిచాం. దాని తర్వాత ఇంకొక వార్ మనం చూసుకుంటే 1971. సో ఇది లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్కి చెందినటువంటి యుద్ధం. సో దానిలో కూడా మనమే గెలిచాం. దాని తర్వాత ఇంకొక వార్ మనం చూసుకుంటే 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది అండి. సో కార్గిల్ వార్, సో దీనిలో కూడా భారతదేశమే గెలవడం జరిగింది. సో ఫైనల్గా ఇండియాకి పాకిస్తాన్కి ఏ యుద్ధం జరిగినా కానీ ఫైనల్గా గెలిచినటువంటి దేశము భారతదేశము. ఓకే, సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఇండియా అండ్ పాకిస్తాన్ ఇష్యూస్. ఇంకొక అంశం మనం చూద్దాం, డీలిమిటేషన్కి సంబంధించి. సో భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఇప్పుడు రైజ్ అవుతూ ఉంది. సో దాన్ని డీలిమిటేషన్ అంటాం. సో డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే నిజవర్గాల యొక్క పునర్విభజన డీలిమిటేషన్ అంటాం. క్లియర్ కదా? సో మరి ఈ డీలిమిటేషన్ అనేటువంటిది ఎట్లా పడితే అట్లా చేయవచ్చు అంటే చేయొద్దు. సో డీలిమిటేషన్ చేయడానికి ఒక కమిషన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకేంటి ఈ డీలిమిటేషన్ సంబంధించి కొన్ని అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒకటి డెమోక్రసీ అనేటువంటిది, ఇంకోటి ఫెడరలిజం అనేటువంటి కాన్సెప్ట్స్ మనకి బయటకు వస్తూ ఉన్నాయి. సో నిజవర్గాల యొక్క పునర్విభజనకు సంబంధించి ఈ కాన్సెప్ట్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయండి. ఓకేనా? సో లైక్ డెమోక్రసీ ప్రకారము 1 person 1 vote 1 value అనమాట. సో భారతదేశంలో ఉన్నటువంటి 18 years దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్, రిలీజియన్, కాస్ట్, ప్లేస్, సెక్స్ ఆఫ్ బర్త్, లైక్ సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, సో ఇటువంటి భేదాలు ఏవీ లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 18 years దాటినటువంటి వారికి ఓటు హక్కు పొందేటువంటి అర్హత ఉంటుంది యాజ్ పర్ ది ఆర్టికల్ నెంబర్ 326, యాజ్ పర్ ది ఆర్టికల్ ఆఫ్ 326 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అయితే ఆ విధంగా ఓటు హక్కు ఎవరైతే పొందుతుంటారో అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కుని పొందే ఛాన్స్ ఉంది, ఈ ఆర్టికల్ ద్వారా హక్కు ఉంది. సో ఆ ఓటు యొక్క వాల్యూ 1 vote అనమాట. ఓకేనా? సో 1 value అనమాట. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా పొందినటువంటి ఓటు హక్కు వాల్యూ 1 అని చెప్తా ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక అంశం ఫెడరలిజం కాన్సెప్ట్స్ అండి. సో ఫెడరలిజం అంటే ఏంటి అంటే లైక్ రిలేషన్షిప్ రిలేటెడ్ టు స్టేట్ అండ్ సెంటర్ అనమాట. సో సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్షిప్ అనేటువంటిది లైక్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫెడరలిజం. క్లియర్ కదా? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత చర్చ మనకు జరుగుతూ ఉంది. ఏ చర్చ అంటే ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేస్తే సౌత్ స్టేట్స్కి అన్యాయం జరగవచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనకి ఇప్పుడు న్యూస్లో మనకి వినబడుతూ ఉంది. సో దాని గురించి కొన్ని అంశాలను మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. గతంలో ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏర్పాటు చేయాలనుకునే కమిషన్ ఇప్పుడైతే కొత్తదైతే కాదు, ఆల్రెడీ డీలిమిటేషన్ కమిషన్ గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 1953లో అండి, 1953వ సంవత్సరంలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి అప్పుడు ఏం చేశారండి 1951 యొక్క పాపులేషన్ డేటా ప్రకారం, ఓకే, సో 1951 యొక్క పాపులేషన్ డేటా ప్రకారము ఏం చేశారు అండి, ఈ డేటాని అనుసరించి నియోజకవర్గాల యొక్క పునర్విభజన చేసి దాని తర్వాత లోక్సభ ఎంపీ యొక్క సీట్లను 494గా ఫిక్స్ చేశారు. దాని తర్వాత 1963 1963లో కూడా సెకండ్ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి నియోజకవర్గాల యొక్క పునర్విభజన చేసి 522 సీట్స్గా ఫిక్స్ చేశారు అండి. దీనికి పాపులేషన్ డేటా 1961 సెన్సస్ అని తీసుకున్నాం. తర్వాత 1973లో ఏం చేసాము అంటే థర్డ్ డీలిమిటేషన్ కమిషన్ని వేసి 1971 ఏదైతే ఉందో
సో 1971 యొక్క డేటాను అనుసరించి ఇక్కడ ఎంపీ సీట్స్ను మనం పెంచుకున్నాం. 543కి ఎంపీ సీట్లను పెంచుకోవడం జరిగింది. అర్థమైందా? సో దాని తర్వాత ఇక్కడ ఏం జరిగింది, 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఏం చేశాము, ఇక మీదట తీసుకొచ్చి ఇక మీదట నిజ వర్గాల యొక్క పునర్విభజన చేయాలి అంటే చేయడానికి ఆస్కారం లేకుండా, అంటే సీట్లు పెంచేటువంటి ఛాన్స్ లేకుండా ఈ అమెండ్మెంట్ అనేటువంటిది తీసుకొచ్చాము అండి. ఓకేనా? సో పెంచకుండా తీసుకొచ్చాం. ఇక దాని తర్వాత మళ్ళీ ఫోర్త్ డీలిమిటేషన్ జరిగింది అండి. సో దాని తర్వాత మళ్ళీ ఫోర్త్ డీలిమిటేషన్ జరిగింది. సో అది కూడా లైక్ 2001 సెన్సస్ బేస్ చేసుకొని నిజ వర్గాల యొక్క పునర్విభజన చేసాం. సో దాని తర్వాత మనం ఏం చేసాము అంటే 84th యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది తీసుకువచ్చి, సో ఇక మీదట అంటే 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది తీసుకువచ్చి, సో 2026 వరకే కూడా డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయొద్దు, నిజ వర్గాల యొక్క పునర్విభజన అనేటువంటిది కూడా చేయొద్దు అని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. సో ఏప్రిల్ 2025 అంటే ఇంక 2026లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి నిజ వర్గాల యొక్క పునర్విభజన చేయాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది. బట్ ఇక్కడ యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే పాపులేషన్ క్రైటీరియా ప్రకారము నిజ వర్గాల యొక్క పునర్విభజన చేయాలి అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. దాని ప్రకారం ఇంకొకటి, ఈ నిజ వర్గాల పునర్విభజన చేసేటప్పుడు కూడా కాన్స్టిట్యున్సీలో ఈక్వల్ పాపులేషన్ ఉండాలనేటువంటి ఒక ఆర్టికల్ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది అండి. సో అందుకోసం ఇక్కడ ఈ సదరన్ స్టేట్స్ కొంత టెన్షన్ అవుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే 1970sలో తీసుకున్నటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా ఈ సదరన్ స్టేట్స్లో పాపులేషన్ అనేటువంటిది కంట్రోల్ అవ్వడం జరిగింది అండి. అంటే నార్థరన్ స్టేట్స్తో కంపేర్ చేస్తే సదరన్ స్టేట్స్లో పాపులేషన్ కాన్స్టెంట్గా ఉంది, నార్థరన్ స్టేట్స్లో పాపులేషన్ చాలా ఎక్కువగా ఉండటం ద్వారా సో పాపులేషన్ క్రైటీరియా ప్రకారం డీలిమిటేషన్ చేసి ఈ యొక్క ఎంపీ సీట్లను పెంచుతారు. కాబట్టి ఏ రాష్ట్రాలు అయితే ఎక్కువగా పాపులేషన్ ఉంటుందో ఆ రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో సదరన్ స్టేట్స్లో సీట్ తగ్గేటువంటి ఛాన్స్ ఉంది. అందుకోసమే సదరన్ స్టేట్స్ అన్నీ కూడా వరీ అవుతూ ఉన్నాయి. సో డీలిమిటేషన్ కమిషన్ చేసేటప్పుడు కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి సౌత్ రాష్ట్రాలకు నష్టం జరగకుండా ఉండే విధంగా డీలిమిటేషన్ చేయాలి అని చెప్పేసి వీరు ప్రభుత్వానికి వినతులను అందిస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగా చూసుకుంటే యూపీకి 11 సీట్స్ పెరుగుతాయి, బీహార్కి 10 సీట్స్ పెరుగుతాయి, రాజస్థాన్కి 6, ఎంపీకి 4 సీట్స్ పెరుగుతాయండి. ఓకే, ఎంపీకి 4 సీట్స్ పెరుగుతాయి. తమిళనాడుకు, ఆంధ్రాకి, కేరళకు, కర్ణాటకకు, పంజాబ్కు సీట్లు పెరగాల్సింది పోయి తగ్గుతూ ఉన్నాయి. సో అందుకోసం సదరన్ స్టేట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ప్రొటెస్టులు చేస్తూ ఉన్నాయి. సో ఫైనల్గా డీలిమిటేషన్ అనేటువంటిది చేస్తే కనుక సౌత్ స్టేట్స్కి కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వీళ్ళు ప్రొటెస్టులు చేసి రిప్రజెంటేషన్స్ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నారు. సో ఇది డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.